అందరికీ నమస్కారం. నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరిగినటువంటి ప్రక్రియ మీద పార్టీ అధ్యక్షులు వారు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రాజమండ్రి కేంద్రంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలైనటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఈ 5 జిల్లాలని రాజమండ్రి కేంద్రంగా సమీక్షించాలి పార్టీ పరంగా జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ మీద అని చెప్పి నిర్ణయించడం. పార్టీ అధ్యక్షుల వారి యొక్క సమక్షంలో 4వ తారీఖుని, 5వ తారీఖుని, 6వ తారీఖుని ఈ 3 రోజులు కూడా ఆయా నియోజకవర్గాలకు చెందినటువంటి శ్రేణులందరితోటి కూలంకుషంగా సమీక్షా సమావేశాలు జరుగుతాయి. ఇందులో 4వ తారీఖు కాకినాడ పార్లమెంటుకు సంబంధించి తుని, పిఠాపురం, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉదయం 10 నుంచి మొదలై లంచ్ బ్రేక్ వరకు 2:30 వరకు జరుగుతుంది. 1:30 వరకు లంచ్ విరామం అయిన తర్వాత శ్రీకాకుళం పార్లమెంటు 2:30 దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం, టెక్కలి, నర్సన్నపేట, ఇచ్చాపురం, పలాస అసెంబ్లీ. అలాగే 4వ తారీఖుని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిన తర్వాత అరకు పార్లమెంటు, ఇది పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం. 4వ తారీఖు ఉదయం శ్రీకాకుళం పార్లమెంటు, కాకినాడ మళ్ళీ మధ్యాహ్నం కంటిన్యూస్ ఉంది దీనికి. 4వ తారీఖు లంచ్ బ్రేక్ అయిన తర్వాత శ్రీకాకుళం ఉంటుంది. శ్రీకాకుళం పార్లమెంట్ అయిన తర్వాత కంటిన్యూషను సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 9:30 దాకా ఈ పాలకొండ, సాలూరు, పార్వతీపురం, కురుపాం, అరకు, పాడేరు, రంపచోడవరం. సేమ్ 5వ తారీఖుని రాజమండ్రి పార్లమెంటు 10వ తారీఖు 10 గంటల నుంచి రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. లంచ్ బ్రేక్ అయిన తర్వాత విజయనగరం పార్లమెంటు, ఇది మధ్యాహ్నం 2:30 దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల దాకా. అంటే హెచ్చర్ల, రాజాం, విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలు. దాని కంటిన్యూషను 6 గంటల దగ్గర నుంచి మళ్ళీ 9:30 దాకా ఏలూరు పార్లమెంటు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, ఏలూరు, దెందులూరు, కైకలూరు, నూజివీడు. 6వ తారీఖు అమలాపురం పార్లమెంటు తోటి ఉదయం ప్రారంభమవుద్ది. ఇది 9 గంటల నుంచి 9:30 దాకా. 9 గంటల నుంచి లంచ్ బ్రేక్ వరకు కూడా 1:30 వరకు అమలాపురం పార్లమెంట్ అవుతుంది. మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, పి గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం. లంచ్ బ్రేక్ అయిన తర్వాత 1:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నరసాపురం పార్లమెంటు. ఈ నరసాపురం పార్లమెంటుకు వచ్చి తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆచంట, పాలకొల్లు, ఉండి, నరసాపురం పార్లమెంటు. ఇక దాని కంటిన్యూషన్ 6వ తారీఖునే సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 8:30 వరకు అనకాపల్లి పార్లమెంటు. పాయకరాపేట, యలమంచిలి, నర్సీపట్నం, అనకాపల్లి, పెందుర్తి,
మాడుగుల, చోడవరం. దాని కంటిన్యూషను 6వ తారీఖునే విశాఖపట్నం పార్లమెంటు 8:30 దగ్గర నుంచి రాత్రి 12 గంటల దాకా జరుగుతుంది. ఎస్కోట, గాజువాక, విశాఖపట్నం, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 3 రోజులు కూడా ఈ 5 జిల్లాల్లోనే ఉన్నటువంటి ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఇక్కడ ఈ సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షలో ఈ ఎన్నికలు జరిగినటువంటి ప్రక్రియ, గెలుపు ఓటములుగా విధానాలు ఏ రకంగా జరిగాయి, ఎందుకు ఈ రకంగా జరిగింది అన్న దాని మీద పూర్తి క్లారిఫికేషన్ తోటి ఇక్కడ నాయకులందరినీ కూడా రావాలని చెప్పేసి ఒక ఫార్మెట్ కూడా తయారు చేసి ఆ ఫార్మెట్ కూడా నాయకులు పంపడం జరిగింది. గెలిచిన నియోజకవర్గాల్లో గెలుపుకి ఏ విధానాలు మనకు ఉపయోగపడినాయి, ఓటమి చెందినటువంటి నియోజకవర్గాల్లో ఏ రకంగా ఎందుకు ఓటమి పాలవడానికి గల కారణాలు ఏంటి, ఈ అన్నిటినీ కూడా పూర్తిగా వారి యొక్క అవగాహన మేరకు ఒక రిపోర్ట్ తయారు చేసి కూడా అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థుల్ని, శాసనసభ అభ్యర్థుల్ని, అదే రకంగా వివిధ శ్రేణులు, మండలాధ్యక్షులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఈ స్థాయిలో ఉన్నటువంటి శ్రేణులు అందరితోటి కూడా స్వయంగా అధ్యక్షుల వారే దీన్ని సమీక్షించడం జరుగుతుంది. ఆ సమీక్షకు తగ్గించినటువంటి రిపోర్ట్ తోటి వాళ్ళు రమ్మని కోరడం జరిగింది. ఇక్కడ టైం టు టైం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ టైం టు టైం ఇవ్వడానికి గల కారణం, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శ్రేణులు ఆ టైంలో అక్కడికి వచ్చినట్టయితే ఇబ్బంది పడకుండా ఉంటారు. టైం ప్రకారం మనం సమీక్ష జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ టైంను కూడా ముందస్తుగానే మీకు ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా మీకు క్లియర్గా ఇప్పుడు ఏదైతే నేను చదవడం జరిగిందో ఈ చదివినటువంటిది మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది మీ అందరికీ. గెలిచిన వాళ్ళు ఉంటారు, వాడిన వాళ్ళు ఉంటారు, పార్టీ శ్రేణులు, పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి మీకు మండల పార్టీ కన్వీనర్స్ కానీ, జడ్పీటీసీలు గెలిచినటువంటి జడ్పీటీసీలు కానీ, ఎంపీ అదే రకంగా వాడినటువంటి ఎంపీపీ ఎంపీటీసీ స్థాయి వరకు ముందుగానే అక్కడికి 3 మ్యాన్ కమిటీ అని చెప్పేసి ప్రతి జిల్లాకి 3 మ్యాన్ కమిటీ వెళ్ళడం జరుగుతుంది. అది అప్పుడే మొన్నటి నుంచే ప్రారంభం జరిగింది. నేను ఇక్కడ వేరే ప్రత్యేకమైన పని ఉన్న కారణంగా నేను వెళ్ళలేదు, వేరే వాళ్ళని పంపించాను. 3 మ్యాన్ కమిటీ అన్నది ప్రతి జిల్లాకి కూడా వేయడం జరిగింది. ముగ్గురిని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకుల్ని. ఈ 3 మ్యాన్ కమిటీ వెళ్ళి మీరు అన్నటువంటి ఎంపీటీసీ దగ్గర నుంచి, గ్రామ స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు అక్కడ సమీక్ష చేసి ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి పార్టీ అధ్యక్షుల వారికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకునే ఈ సమీక్ష పార్టీ అధ్యక్షుల వారు ఈ మిగిలినటువంటి నేను చెప్పినటువంటి రఫ్లీ నియోజకవర్గానికి 20 నుంచి 25 మంది ముఖ్య నాయకులు ఉంటారు. వాళ్ళందరితోటి కూడా పార్టీ అధ్యక్షుల వారు సమీక్ష చేయడం జరుగుతుంది. ఇది కాకుండా గెలిచినటువంటి అభ్యర్థి కానీ వాడినటువంటి అభ్యర్థితో కానీ ప్రత్యేకంగా కూడా పార్టీ అధ్యక్షుల వారు మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ గెలుపుకి కులాలు ప్రాతినిధ్యం కాదు, టికెట్లు ఇవ్వచ్చు. అది కాపు అని కాదు, అక్కడ సమర్థన ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమర్థతను బట్టి పరిస్థితులను బట్టి టికెట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కులాలు ప్రామాణికంగా లెక్కేసుకుంటే ఈవేళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది కేవలం 5% లోపు ఉన్నటువంటి వాళ్ళే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కులాలు కాదు, సమర్థత. ఇక్కడ నేను ఒక సీనియర్ నాయకుడిగా సుదీర్ఘమైనటువంటి 34 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ గెలుపు ఓటములు అన్నవి ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ కేవలం
2-2.5% ఓట్ల తేడాతోటి డిఫీట్ అవ్వడం అన్నది గెలుపు ఓటమిగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ సీనియర్ నేతలతోటి వాళ్ళ సలహాలు పాటించకపోవడమే ఈ ఓటమికి కారణం అన్నది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ విజయం సాధించిందని చెప్పాలి నాకున్నటువంటి రాజకీయ అనుభవంలో. ఎందుకంటే నూతనంగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీగా ఒక బలీయమైన 175 స్థానాల్లో 67 స్థానాలకి విజయం సాధించి ఒక బలీయమైనటువంటి ప్రతిపక్షంగా ఈనాడు రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అది చాలా మార్జినల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తోటి ఈ స్థాయికి వచ్చింది అంటే అది గెలుపుగానే భావించాలి. ప్రతి పార్లమెంటరీ అభ్యర్థి హాజరవడం జరుగుతుంది. ప్రతి శాసనసభ అభ్యర్థి ఎమ్మెల్యేలు హాజరవడం జరుగుతుంది. పార్టీ శ్రేణులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా హాజరవడం జరుగుతుంది. సేమ్ ఇదే రకంగా ఇప్పుడు ఏదైతే ఇది ఫేజ్ 1 ఈ 3 రోజుల కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అదే రకంగా మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చి 7-8 తారీఖులు గ్యాప్ ఇచ్చి 9వ తారీఖు నుంచి కూడా ప్రోగ్రాం ఉంది. ఇప్పుడు అది ఇక్కడ ఒక వ్యక్తికి యొక్క ఆలోచన విధానానికి సంబంధించినది మాత్రం కాదు పోలవరం ప్రాజెక్ట్ అన్నది. జాతీయ ప్రాజెక్టుగా దాన్ని గుర్తింపు పొంది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు ఇది ఒక ప్రాంతానికే పరిమితమైనటువంటి ప్రాజెక్టు మాత్రం కాదు. ఇక్కడ ఇది తెలంగాణకా ఆంధ్రాకా అన్నది కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అన్నది జరగాలి. జరిగితే మాత్రం అది అన్ని ప్రాంతాలకు ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు. ఆర్డినెన్స్లో ఉన్నటువంటి అంశాల మీద వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉండొచ్చు తప్పించి ఇక్కడ ఆర్డినెన్స్ని వ్యతిరేకించాల్సినంత ఆవశ్యకత మాత్రం లేదు అన్నది నా భావన. ఎందుకంటే ముందస్తుగానే దీన్ని బిల్లులో కూడా క్రోడీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పోలవరం ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఇది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా 2 రాష్ట్రాలుగా విభజించేటప్పుడే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ముంపు ప్రాంతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు ప్రాంతాలని ఆంధ్ర ప్రాంతంలో చేరుస్తాం అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా నేను ఈనాడు అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని సృష్టించుకుని మనమేదో చక్కగా అన్నదమ్ములుగా వాతావరణం ఒకప్పుడు కలిసి ఉండాలనేటటువంటి తపంతో మేము విడిపోవాలనేటటువంటి ఆతృతతో వాళ్ళు కొంత వాతావరణం కలుషితమైన పరిస్థితుల నుంచి చక్కదిద్దుకుంటున్నటువంటి పరిస్థితులు ఈవేళ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత చక్కదిద్దుకుని మళ్ళీ మనం అంతా అన్నదమ్ములైనటువంటి వాతావరణంలో అంతా తెలుగువారం అనేటటువంటి వాతావరణంలో మనం కలిసి సహజీవనం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి చిన్న చిన్న అంశాల మీద మళ్ళీ భేదాభిప్రాయాలకు లోనవ్వడం అన్నది మాత్రం అంత సమంజసమైనటువంటి విధానం కాదు. ముఖ్యంగా పోలవరం యొక్క ముంపు గ్రామాల గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అవసరంలే. ఏవైతే ఈవేళ 278 గ్రామాలు ముంపు గ్రామాలుగా మనం ప్రకటించుకుంటున్నామో మన ఆంధ్ర ఏదైతే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలు అవి ఉన్నాయో నిన్నటి వరకు ఆ 278 గ్రామాలు కూడా సాధారణ వరద 20 లక్షల క్యూసెక్కుల నీరు కానీ వరద కానీ మన గోదావరి నదిలోకి వచ్చినట్టయితే 70% గ్రామాలు ముంపుకు గురయ్యేటటువంటి గ్రామాలే. ప్రతి సంవత్సరం కూడా దాన్ని ప్రత్యక్షంగా నేను అక్కడికి బాధితులను పరామర్శించేటటువంటి ప్రతి సంవత్సరం ఉంటుంది. అంటే 70% గ్రామాలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది 1 రోజు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, ఆ వరద ఉన్నంతకాలం కూడా. ఇక 33 లక్షల క్యూసెక్కుల నీరు కానీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే మొత్తం 278 గ్రామాలు ముంపు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడు కూడా ముంపు గురవుతున్నటువంటి గ్రామాలే ఈవేళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయినా మళ్ళీ సేమ్ అదే గ్రామాలు ముంపుకి శాశ్వతంగా గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం అందరూ కోరుకునేది ఏంటంటే ఏదైతే ముంపు బాధితులు ఉన్నారో
వాళ్ళకి సక్రమమైనటువంటి రిహాబిటేషన్ కోసం చూడాలి. ఇవాళ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మనతో పాటు కలిసి సహజీవనం చేయడానికి ఆలోచన చేయాలే తప్పించి ఎప్పుడు సంస్కృతికి నేను వ్యతిరేకం కాదు, సాంప్రదాయానికి నేను వ్యతిరేకం కాదు. సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించేటటువంటి విధానంతో మనం ఉండాలి. ఆ పరిస్థితుల కోసం మనం ఆలోచన చేయాలి తప్పించి ఇవాళ ఏదో ఒక దుర్బుద్ధితోటో ఆలోచనతోటో ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయడం, ఆందోళన చేయడం మాత్రం ఈ పరిస్థితుల్లో కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. మేము మాత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికే కట్టుబడి ఉన్నాం. ఏది ఏమైనా సరే ఆ ప్రాజెక్టు ఇవాళ గ్రామాలను కూడా ఆర్డినెన్స్ ద్వారా అవనివ్వండి, బిల్లు ద్వారా అవనివ్వండి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఏంటి అన్న దాని మీద కానీ మనం ఆలోచించుకుంటే దీనికి సింపుల్ ఉదాహరణ ఒకటే. ఆల్మట్టి అనే దాన్ని మనకున్నటువంటి ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి భూమిలో ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఏం చేయగలిగామండి మనం? ఇవాళ సింపుల్గా ఒకటి అనొచ్చు, ముంపు గ్రామాలుగా అయిపోతే కాంపన్సేషన్ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు దాన్ని మన ప్రాంతంలోకి ఎందుకు కలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఆర్డినెన్స్ ఎత్తి అని చెప్పేసి కూడా చాలామంది మిత్రులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది. అది నేననేది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఆల్మట్టి లాంటి సంఘటనలు చవి చూసినటువంటి మనం రేపు భవిష్యత్తులో మళ్ళీ అక్కడ ఆ భూభాగం అన్నది వేరే రాష్ట్రానికి చెందినట్టుగా ఉంటే మళ్ళీ అక్కడ ఒక వేరే రకమైనటువంటి ఆలోచన విధానాలు రావడం, ఆ ప్రాంతం యొక్క ప్రయోజనాల కోసం వేరే ఆలోచన చేసి అక్కడి నుంచి ఆల్మట్టిలాగే దీనికి కూడా ఒక సమస్య పుట్టుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతోటి వీటన్నిటినీ కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి మొత్తం బదలాయింపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండోది చూసుకున్నట్టయితే ఈ గ్రామాలన్నీ కూడా వెళ్ళి అసలు మనం జరిగినటువంటి పరిస్థితి చూసుకుంటే అరెస్టేవిల్ భద్రాచలం తాలూకా అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేది. అటువంటిది ఇవాళ మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్లోకి రావట్లేదు కదా. ఏ అయితే అవసరం ఉందో ఆ అవసరం ఉన్న వరకే దాన్ని పరిమితం చేసి ఇవాళ ఒక ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అసలు రామాలయం అన్నది ముంపుకి జరిగేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే ఎంతని మీకు నేను అదే చెప్పాను ఇందాక, 33 లక్షల క్యూసెక్కులు హైయెస్ట్ గోదావరిలో వరద వచ్చినటువంటి పరిస్థితి 1986. అప్పుడే రామాలయం మునిగిపోలేదు. రామాలయం చివరి మెట్టు వరకు వచ్చింది. ఇవాళ కూడా మీరు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుందో ఆ నిర్మాణం అయ్యేటటువంటి స్థాయిలో ఎక్కడా కూడా ఆ మెట్టు దాకా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. భద్రాచలంలో ఒక్కించు కూడా మీకు ముంపు జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి ఇవన్నీ కూడా లేనిపోయినటువంటి ఒక భయాందోళన సృష్టించడం. నిన్నెవరో మిత్రులు మాట్లాడతారు మీ టీవీలోనే, నేనే ఎన్టీవీకి, ఇది భూకంపం వచ్చేటటువంటి ప్రదేశం కాబట్టి రాజమండ్రి సర్వనాశనం అయిపోతుంది, 4 మిలియన్ జనాభా కొట్టుకుపోతారు. ఇది పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఇవాళ ఆలోచన చేసింది కాదు. డాక్టర్ కేఎల్ రావు లాంటి మహనీయులందరూ కూడా ఆలోచన చేసి ఆనాడు రాంపాస్ సాగర్ అని చెప్పేసి దీన్ని అసలు మొట్టమొదటి ఆలోచన చేసినట్టు మీరు అన్నటువంటి భద్రాచలం శ్రీరాముడు మునిగిపోతున్నాడు అనేటటువంటి ఆలోచనతో ఆ రోజు ఆ రాంపాస్ సాగర్ అన్న దానికి ఆగడం జరిగింది. ఆ రోజు కేఎల్ రావు గారి ఆలోచనల ప్రకారం అనుకుంటే ఇక్కడ తడ దగ్గర నుంచి అక్కడ ఇచ్చాపురం వరకు కూడా గోదావరి జలాన్ని మళ్లించాలనేటటువంటి ఆలోచనతో రాంపాస్ సాగర్ అని చెప్పి దాన్ని నిర్మాణం చేయాలని ఆలోచన చేశారు. అయితే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అటు రాముడు ములగకూడదు, ఇటు ఉభయత్రా శ్రేయస్కరం కావాలి అనేటటువంటి ఆలోచనతో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఇప్పుడున్నటువంటి డిజైన్ ప్రకారం చేయాలని నిర్ణయించడం జరిగింది. నిపుణుల నిర్ణయం మేరకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత ఇవాళ మాకు జలావసరాలు అన్నవి పెరిగాయి. ఎందుకంటే రేపొద్దున మేము ఇండస్ట్రీస్గా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓ పక్క నుంచి పెట్రోలియం క్యారిడార్ అంటున్నారు, ఇంకో పక్క నుంచి
సెజలన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి భూములు ఉన్నాయి వాళ్ళ సెజల పేరు మీద. అన్నిటిలో కూడా ఈ వచ్చేటటువంటి రాయితీల వల్ల కానీ ఇటు వల్ల కానీ అక్కడ ప్రాజెక్టులు ఎక్కువగా పరిశ్రమలు స్థాపించేటటువంటి పరిస్థితి ఉంది. ఇటు వ్యవసాయానికే కాకుండా అటు పరిశ్రమలకు కూడా నీరుని ఎక్కువ శాతం మనం కేటాయించుకోవాల్సినటువంటి సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అన్నిటిని ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే పోలవరం ప్రాజెక్టు యథాతథంగా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ చెయ్యడం వల్ల మాత్రం ఏ ప్రాంతానికి ఎవరికి నష్టం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. దీని మీద మనం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆలోచన చేయడం మాని చేయి కలిపి ఉభయ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మనం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇకపోతే రెండోది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ సోదరులకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ చాలా లాభదాయకమైనటువంటి విధానం ఉంటుంది. ఎందుకంటే మనం 1200 మెగావాట్ల విద్యుత్తును అక్కడ ఐడల్ పవర్ని ఉత్పత్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు దీన్ని మనం అడ్డుకోవడం? ఇవాళ ఆ ఉత్పత్తి చేసుకున్నట్టయితే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని తలపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవాళ పూర్తవుతున్నటువంటి సందర్భం ఉంది. కాంతాలపల్లి దగ్గర నుంచి డెఫినెట్గా ఇది ఒక ఆంధ్రదేశం అన్నది ఒక దేశం కాదు. ఆంధ్రప్రదేశ్ అన్నది తెలంగాణ అన్నది దేశం కాదు, ఇది భారతదేశం. భారతదేశంలో ఇవాళ అన్ని గ్రిడ్లు కూడా అనుసంధానం చేసుకుంటున్నాం మనం. ఎక్కడ పవర్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంటే ఆ ఉత్పత్తిని అవసరం మేరకు ఎక్కడికక్కడ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇవ్వననేవాడు ఎవడో లేదు. అది మన అందరూ కలిసి పంచుకుని దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి వాటికి ఈ బహుళార్థక సాధక విధానాలు ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ మనం ప్రాంతాల యొక్క అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే మనం నడవాలి తప్పించి అందులో రెండు రాష్ట్రాలు కూడా విడిపోయి నూతనంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి ఒకరికొకరు అవగాహనతో వెళ్తూ లేని చిన్న విషయాల మీద మనస్పర్ధలు పెంచుకుని ఇబ్బందులు కాకుండా కలిసిమెలిసి ఈ అభివృద్ధి చేసుకోవడానికి మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి మంచిది అన్నది మా పార్టీ అభిప్రాయం, మా అభిప్రాయం, మా నాయకుడు, మా అధ్యక్ష వారికి ప్రధానమైనటువంటి ఆలోచన విధానం కూడా అదే. ఆ రకమైనటువంటి విధానంతో మేము వెళ్ళడం జరుగుతుంది. ఓకే బ్రదర్.